ఎక్కడుంటారా నాయనా? లే కన్నులు నేను ఎవరికైనా తప్పు చేసింటున్నా ఏమో నాయనా? కారమని కనుక ఏమైనా తప్పు చేసింటున్నా కాడమని కాదు ఆరమని మేయట్లేనే కప్పల కనుక ఏమైనా తప్పు చేసింటున్నా గాడు వాడేడు కాదు. లే నువ్వు కొట్టిదనా ఈ ఊరోళ్ళకి ఏమైనా తప్పు చేయింటున్నా ఏమోరా? లేదా రామకి ఏమైనా తప్పు చేయింటున్నా ఏమో తెలియదు నాయనా. గొప్పలో 6 గంటలు అయిందంటే నా పెండ్లం ఏమైనా తప్పు చేయింటున్నా లేదులే నాయనా. నా పెండ్లం బాధపడకూడదు అని చెప్పేసి ఇంకో 4 కట్టుకైనా నా పెండ్లం ఇంకా ఇద్దరిని కట్టుకోవాల్సింటివే. మా అప్పకి మాకేమో తప్పు చేయింటున్నా లేదులే మా ఎప్పుడు మేము బాగున్నారని చెప్పేసి అవునులే. బాత్రూమ్ తో కడేస్తున్నాను. ఏమి బాత్రూమ్ తావా ఎంగ నీళ్ళు కలగకూడదు అని చెప్పేసి బాత్రూమ్ తోనే తట్టంతా ఇసురు బోకంతా పారతేసాను అక్కడ. యారే పెట్టేయండి వెళ్తా. నేను ఈ ఊర్లోకి వస్తే రామక్క రామక్క జయక్క అమ్మక్క ఆ యొక్క పేరేమక్క పాపక్క అమ్మ చెప్పా. ఏమని? మీ అమ్మ వస్తుందా? మీ అమ్మ వచ్చి మసాలా పొచ్చిరతానే మహాపతివ్రత మహాపతిరత అమ్మ వస్తే నీ ఎత్తి నీ నెత్తి మీద పెట్టించుకోని ఏది చెయ్యప్ప. అవునులే పెట్టమ్మా. అలాగే నేను చేయి పెడితే నీ కన్నులు వస్తాయి నాయనా. ఏమో రావచ్చు లేదు పోవచ్చును. జయలక్ష్మి లక్ష్మీరావుడు కాదురా జయలక్ష్మీరావుని గోవిందా అని అమ్మా ఉండవురా లేదు అట్లా పోయిన రాసి వచ్చినావురా అక్కడ అమ్మా ఏం జ్వరము ఏం జ్వరము? జ్వరం కాదు ఏం జ్వరం అని. రామక్క నా కళ్ళు కనబడుతున్నావా? లే కప్పలుగా నా కళ్ళు కనబడుతున్నావా? నేను కనపడిస్తానా? ఓ నేను నీకు కనబడదా? నువ్వు నాకు కనపడిస్తానవా? నేను నీకు కనపడిస్తానా? అట్లా కనబడతాను కనపడతావునా? నీ కళ్ళు కనపడిస్తానా? అమ్మా ఆ పక్క పోయమ్మా ఏం అంతా ఏం గుడుగు గంగమ్మ దాంట్లో కప్పలు అక్కలు ముట్టేదైనా అక్కడ పెట్టేది మందే. మమ్మీ బాగున్నావా? బాగానే ఉండేది అయినా. ఏమే అమ్మా ఇంటింకా ఉండవే లే ఏంటివి? తల్లను బంగారే సోలను బంగారే. అవునరా చూడుకా ఎట్లుంది రామక్క పాపక్క నీకేమనుందా గొప్పనా సోత్యా నాయనా? మేము రెడ్డి వారి భార్యలు. ఎక్కడమా ఆడవాళ్ళకు 100 పనులు ఉంటాయి, నీకు అవసరమా? పిసికింది ఎవరు చేసిన వచ్చినా కదా? అవును కాదు ఎంత తిందామునమ్మా సోతులు నీ మొక్కమయ్యా సుతులనైనా సోల బంగారే. అవునులే ముక్కలను బంగారే ముక్కలను బంగారే గుద్దులను బంగారే గొంతులనైనా. అవునులే నీకు పోయినే అంటుందంటే ఉందంటే ఇంకింద ఎంత ఉండాలా? కాదురా మీ అమ్మక నీ మొక్కమై సాయిపో ఎవరా? కాదు అక్క మీకంతా మెట్లుండవి ఈ ఇసుడు లూజు ముడికి మెట్లే లేదా అంటే మొగ్గు చచ్చిపోయాడు పో నీ మొగ్గు చచ్చిపోయాడు. లూజుముండా మెట్లు లేకుండా మొగుడు చచ్చిపోయినట్లు కాదు. మా రెడ్డి